హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఆస్తి కోసం ఓ గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. అతడు కొంచెం ఆస్తిపరుడే. అతనికి ముగ్గురు కొడుకులు. ముగ్గురు తండ్రికి వ్యవసాయంలో సహాయపడేవారు. కొడుకులు యుక్త వయసుకు రాగానే శివయ్య వారికి వివాహాలు చేసి వ్యవసాయ భారమంతా వారికి అప్పగించాడు. కోడళ్ళు కాపురానికి రాగానే శివయ్య జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన ఉదయం లేవగానే ఒక కోడలు మొహం కడుక్కోవడానికి నీళ్లు అవి తెచ్చిచ్చేది. శివయ్య మొహం కడుక్కోవటం పూర్తి అయ్యేసరికల్లా ఒక కోడలు పలహారం తెచ్చిచ్చేది. పలహారం పూర్తి అయ్యేసరికి మూడో కోడలు వీధి అరుగు మీద పురాణ గ్రంథము వ్యాస ఏట పెట్టేది. ఈ విధంగా కోడలు శివయ్యకి ఏ లోటు లేకుండా చూస్తున్నారు. కొడుకులు వ్యవసాయం చేసి రాబడి అంతా తెచ్చి శివయ్య చేతిలో పోస్తున్నారు. తన వంటి సుఖజీవి ప్రపంచంలో మరొకడు ఉండడని శివయ్య అనుకునేవాడు. వీధి అరుగు మీద కూర్చొని పురాణం చదువుకునేటప్పుడు ఎరిగిన వారు ఎవరైనా అటుగా వెళితే వారిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని తనకు కాలం ఎంత సుఖంగా వెళ్ళిపోతున్నదో చెప్పుకునేవాడు. ఇలాగే ఒకనాడు శివయ్య తన మిత్రుడైన రంగయ్యతో తనను తన కొడుకులు కోడళ్ళు ఎంత సుఖపెడుతున్నది చెప్పుకున్నాడు. అంతా విని రంగయ్య, నువ్వు ఇంకొక పని చేశావంటే నీ భారం పూర్తిగా పోయి మరింత సుఖపడతావు. అదేమిటంటే నీ ఆస్తి నీ కొడుకులకు నీ చేతుల మీదగానే న్యాయంగా పంచిపెట్టు. లేకపోతే నీ అనంతరం ఆస్తి పంచుకునేటప్పుడు వాళ్ల మధ్య తగువులు రావచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. శివయ్య తన మిత్రుడిచ్చిన సలహా గురించి ఆ రాత్రి బాగా ఆలోచించి అది మంచిదేనని నిశ్చయించి తనకున్న యావదాస్తిని తన ముగ్గురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చేశాడు. ఇది జరిగిన మర్నాటి నుంచి శివయ్య జీవితంలో అతడు ఊహించని మరొక పెద్ద మార్పు వచ్చింది. కోడళ్ళు శివయ్యను గురించి పట్టించుకోవటం మానేశారు. అతని అవసరాలు వాళ్ళు చూడరు. వ్యవసాయంలో ఎంతో వస్తున్నది కొడుకులు తండ్రికి చెప్పరు. శివయ్యకు జీవితం దుర్భరమైంది. ఆయన ఇప్పుడు వీధి అరుగు మీద ఎంతో దిగులుగా కూర్చుని ఎరిగిన వారికి తన కష్టాలు చెప్పుకోసాగాడు. శివయ్య స్నేహితుడైన పాపయ్య ఒకనాడు శివయ్య కథ అంతా విని, నీ ఆస్తి కోసం నీ కొడుకులు కోడళ్ళు నిన్ను ఎంతో శ్రద్ధగా చూశారు. నీ ఆస్తి అంతా వారికి పంచి వేసినాక వాళ్ళకి నీతో అవసరం తీరిపోయింది. నువ్వు మళ్ళీ సుఖపడాలంటే ఒకటే మార్గం. నేను నీకు రేకుపెట్టెలో 100 రూపాయల చిల్లరిస్తాను. రాత్రివేళ నీ గది తలుపు మూసుకొని ఆ చిల్లరంతా కింద పోసి ఒక్కొక్క నాణెమే పెద్దగా చప్పుడయ్యేట్టు రేకుపెట్టెలో ఒక చేత్తో వేసినది ఇంకో చేత్తో తీస్తూ 1 గంట సేపు చప్పుడు చేయి. ఏం జరుగుతుందో చూసుకో అన్నాడు. అటు తర్వాత శివయ్య కోడలకు ప్రతి రాత్రి ఎంతోసేపు శివయ్య గది నుంచి డబ్బులు మోత వినిపించేది. వాళ్ళు మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత వారికి మామగారి మీద ఎక్కడి లేని శ్రద్ధ, అనురాగము పుట్టుకొచ్చాయి. మళ్ళా శివయ్యకు వెనకటిలాగానే వేళకు ప్రతీది అమరుతున్నది. కొడుకులు శివయ్యతో వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ శ్రద్ధగా చెప్తున్నారు. శివయ్య జీవితం మళ్ళీ సుఖంగా గడుస్తున్నది. తన ఎత్తు పారినందుకు శివయ్య స్నేహితుడు పాపయ్య చాలా సంతోషించాడు. కొంతకాలం గడిచింది. శివయ్య కన్ను మూశాడు. చివరి ఘడియల్లో పాపయ్య శివయ్యను చూడవచ్చాడు. శివయ్య ప్రాణం పోగానే ఆయన రేకుపెట్టె కోసం కొడుకులు కోడళ్ళు ఆత్రుత పడుతూ ఉండడం చూసి పాపయ్య, డబ్బు ఎక్కడికి పోతుంది? ముందు చచ్చిపోయిన వాడి దహనక్రియలు పూర్తి చేసి తర్వాత 4 సమక్షంలోనూ పెట్టె తెరిచి అందులో ఉన్నది 3 అన్నదమ్ములు సమంగా పంచుకోండి అని శివయ్య కొడుకులకు సలహా ఇచ్చాడు. పాపయ్య మాట పాటించి శివయ్య కొడుకులు యథావిధిగా తండ్రికి ఉత్తర క్రియలు జరిపి తర్వాత పెద్దల సమక్షంలో రేకుపెట్టె తెరిచి చూశారు. దానిలో బోల్డ్ అంత చిల్లర మాత్రమే ఉన్నది. దాంట్లో పాటు ఒక చీటీ కూడా ఉన్నది. అందులో ఇలా రాసున్నది, ఈ పెట్టెలో ఉన్న 100 రూపాయల చిల్లర నా స్నేహితుడైన పాపయ్యది. అది ఆయనకే చెందాలి. ఈ చీటీ చూసి శివయ్య కొడుకులు కోడళ్ళు దిగ్భ్రాంతి చెందారు. పాపయ్య తన చిల్లర డబ్బులు తాను తీసుకుని వెళ్ళిపోయాడు. సూక్ష్మ బుద్ధి. ఒక ఊళ్ళో జమీందారు వద్ద ఎల్లమ్మ అనే ఆవిడ పరిచారికగా ఉండేది. చనిపోయిన ఆమె భర్త కూడా ఆ జమీందారు వద్ద పనిచేసిన వాడే. ఎల్లమ్మకు సింగన్న అని ఒక కొడుకు ఉండేవాడు. వాడు తెలివిగలవాడే కానీ వట్టి సోమరి. సింగన్న భవిష్యత్తు గురించి ఎల్లమ్మకు విచారం పట్టుకుంది. ఆమె వాడితో, నీకు ఏ పని రాదు, ఏ పని నేర్చుకోవు, ఇలా ఉంటే ముందు ముందు నీ గతి ఏం కాను, ఏదైనా పనిలో ప్రవేశించరా అన్నది. తల్లి చెప్పినది నిజమేనని తోచి సింగన్న, నా తండ్రి జమీందారు గారి దగ్గర పనిచేశాడు, నాకు కూడా అక్కడే పనిపించు అన్నాడు. ఎల్లమ్మ సంతోషించి వెళ్ళి జమీందారుతో ఆ మాట చెప్పింది. జమీందారు సింగన్నను పనిలో పెట్టుకోవటానికి ఒప్పుకుంటూ, వాడికి ఏ పని రాదంటున్నావు, అయినా నిన్ను గురించి నీ భర్తను గురించి వాడికి ఏదో ఒక పని ఇస్తాను, వాడిని తీసుకురా అన్నాడు.
మర్నాడు ఎల్లమ్మ సింగనను జమీందారు దగ్గరికి తీసుకుపోయింది. జమీందారు వాడితో, నువ్వు ప్రస్తుతం మా గేదెలను కాస్తూ ఉండు, జాగ్రత్త సుమా, గేదె ఖరీదు 500, ఒక్క గేదె తప్పిపోయిందంటే 500 వసూలు చేస్తాను అన్నాడు. గేదె ఖరీదు అంత ఉండదు, కానీ అలా అంటే గాని తన కొడుకు పని మీద శ్రద్ధ ఉండదని జమీందారు ఆ మాట అన్నట్టు అర్థం చేసుకున్నది ఎల్లమ్మ. తర్వాత సింగన్న కొన్ని రోజుల పాటు జమీందారు గారి గేదెల్ని మేపుతూ వచ్చాడు. కానీ వాడికి ఆ పని ఏమాత్రమూ నచ్చలేదు. వాడికి కొంత చదువు లెక్కలు వచ్చును. అందుచేత జమీందారు గారు వాడికి ఇంతకన్నా కాస్త మంచి పని ఇవ్వచ్చు, కానీ తాను ఇంతకన్నా తెలివైన పని చేయగలడని జమీందారు గారికి ఎలాగైనా తెలియపరచాలి. అందుకే వాడికొక ఆలోచన చేశాడు. ఒకనాడు సింగన్న జమీందారు గారి గేదెల్ని కాసే పని మరొక కుర్రవాడికి అప్పగించి, ఆ పని చూసినందుకు వాడికి కొంచెం పప్పు బెల్లం పెట్టి ఒక గేదెను మాత్రం తోలుకొని పక్క గ్రామానికి వెళ్ళాడు. దాని వీపు మీద ₹1 గేదె కొనదలిచిన వారు సాయంత్రం మైదానానికి రావచ్చు అని శుద్ధ ముక్కతో రాసి గేదెతో సహా మైదానం చేరాడు. ₹1తోనే గేదెను కొందామన్న ఆశతో మైదానం మీద దాదాపు 2000 మంది చేరారు. సింగన్న వాళ్లతో, మీరంతా గేదె కొందామని వచ్చారు, కానీ ఒక్క గేదెని ఇంతమందికి అమ్మాలంటే చీటీ వేసి ఎవరి పేరు వస్తే వారికి గేదెను అమ్ముతాను. చీటీ కట్టదలిచిన వారు నాకు రూపాయి చొప్పున ఇవ్వండి అన్నాడు. అందరూ సింగనకు తాము తెచ్చిన రూపాయి ఇచ్చేశారు. సింగన అందరి పేర్లు చీటీ మీద రాసుకొని వాటిలో ఒకరి చేత చీటీ తీయించి ఆ పేరు వచ్చిన వాడికి గేదెనిచ్చేసి ₹2000 పట్టుకొని యజమాని వద్దకు వెళ్ళి, మీ గేదె పోయింది, ఇదిగో డబ్బు అని తాను సంపాదించిన డబ్బంతా యజమాని ముందు పెట్టి జరిగిన సంగతంతా చెప్పాడు. జమీందారు ఆశ్చర్యపడి, నీకు బుద్ధుందిరా, నువ్వు ఇక గేదెను కాయకు అని సింగన్నకు కొంత డబ్బు బహుమానంగా ఇచ్చి వాడిని తన లెక్కలు చూడటానికి పెట్టుకున్నాడు. తన కొడుకు తెలివితేటలు అక్కరకు వచ్చినందుకు ఎల్లమ్మ కూడా సంతోషించింది. చపల చిత్తం. ఒక రైతు నాగలి తీసుకొని ఎడ్లను తోలుకొని పొలానికి వెళ్ళి పొలం దున్నుకుంటూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. తీసి చూస్తే ఒక కంచు పాత్ర దొరికింది. దాని నిండా బంగారం ఉన్నది. అది చూసి రైతుకు మతి చెల్లించినట్టు అయిపోయింది. ఆ బంగారంతో ఎన్ని పనులైనా చేయవచ్చు, ఎంత గొప్పవాడినైనా కావచ్చు, కానీ అపాయం కూడా ఉన్నది. దొంగలకు తెలిస్తే దోచుకుపోతారు, అడ్డం వస్తే నిలువున చంపేస్తారు. ఇలాంటి విరుద్ధ ఆలోచనలతో రైతు సతమతం అవుతూ ఉండగా దూరంగా వెళ్తున్న న్యాయాధికారి కనిపించాడు. ఆ బంగారం అంతా న్యాయాధికారికి ఇచ్చేస్తే తనకు ఏ భయమూ ఉండదనుకొని రైతు పరిగెత్తుకుంటూ వెళ్ళి న్యాయాధికారిని కలుసుకొని ఆయనకి వినయంగా నమస్కరించి, దయచేసి ఒకసారి తన పొలంలోకి రమ్మని కోరాడు. ఇద్దరూ కలిసి కంచుపాత్ర భూమి ఉన్న చోటికి వచ్చారు. అయితే ఇంతలోనే రైతు బుద్ధి మారిపోయింది. అతను ఆ పాత్ర మీదకి ఇంత మట్టి తోసి న్యాయాధికారి గారితో, తమరు ఏదన్నా నిర్ణయించగలరు, నా 2 ఎద్దుల్లో ఏది మెరుగంటారు అన్నాడు. ఆ ప్రశ్న విని న్యాయాధికారి చిరాకుపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆయన గారికి బంగారం ఎందుకు ఇచ్చాను కాను, దీన్ని ఎవరికంటా పడకుండా ఎక్కడ దాచను అని రైతు మరింత భయపడసాగాడు. అతనికి పగలంతా ఈ సమస్య గురించి ఆలోచించతంటోటే సరిపోయింది. పొలం పని ఏమీ జరగలేదు. చీకటి పడిపోతూ ఉండగా న్యాయాధికారికి గ్రామానికి తిరిగి వస్తూ రైతుకి కనబడ్డాడు. రైతుకు ప్రాణం లేచొచ్చింది. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి న్యాయాధికారిని కలుసుకొని ఆయన తన పొలంలోకి ఒక్కసారి అడుగు పెట్టమని ప్రాధేయపడ్డాడు. న్యాయాధికారి ఏదో అక్రమం జరిగిందనుకొని రైతు వెంట వచ్చాడు. కానీ అంతలోనే రైతు బుద్ధి మళ్ళీ మారిపోయింది. వాడాయనతో, తమరు అన్నీ తెలిసినవారు, చూడండి, నేను నిన్న దున్నిన ఈ చాళ్ళు బాగున్నాయా, ఇవాళ దున్నిన ఈ చాళ్ళు బాగున్నాయా అని అడిగాడు. వాడికి మతి చెల్లించింది అని న్యాయాధికారి నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే రైతు కుంగిపోయి, ఆయనకి ఈ బంగారం ఎందుకు ఇచ్చాను కాను, దీన్ని ఎక్కడ దాచను, ఎలా దాచను అని దిగులు పడ్డాడు. చివరికి వాడు తాను రోజు తిండి తెచ్చుకునే గోతం సంచిలో ఆ బంగారం గల పాత్రను ఉంచి వీపున వేసుకుని ఇంటికి వెళ్ళాడు. వాడు తన భార్యతో, ఏమే, కాస్త ఎడ్లను కట్టేసి వాటికింత మేతవే, నేను తొందరగా న్యాయాధికారి గారి ఇంటికి పోవాలి అన్నాడు. తన మొగుడు వీపు మీద సంచి దించకపోవటం గమనించిన రైతు భార్య అందులో ఏదో రహస్యం ఉందని గ్రహించింది. అదేమిటో తెలుసుకునేవాలని పట్టుదల కలిగింది. ఆమె రైతుతో, నాకిదే పనా, ఆవులను గొర్రెలను చూస్తున్నది చాలదు, నీ ఎడ్లను నువ్వే కట్టేసుకో, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళు, నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగిరా అన్నది.
చేసేది లేక రైతు వీపు మీద మూట కిందకి దించి ఎడ్లను కట్టేయబోయాడు. వెంటనే రైతు భార్య మూటలో ఉన్న కంచు పాత్ర పైకి తీసింది. దాని నిండా బంగారం. రైతు ఎడ్లను కట్టేసి మేత వేసి తిరిగి వచ్చేలోపు ఆమె ఆ పాత్రను దాచి అదే కారములో బరువుగల రాయి ఒకటి తీసుకొచ్చి సంచిలో పెట్టింది. రైతు పని ముగించుకుని వచ్చి మూటని వీపున పెట్టుకొని తిన్నగా న్యాయాధికారి ఇంటికి వెళ్ళాడు. తమకొక బహుమానం తెచ్చాను దొరా అన్నాడు వాడు. న్యాయాధికారి అది ఎంత విలువైన బహుమానమో అనుకుంటూ సంచి తీసి చూసేసరికి రాయి కనిపించింది. న్యాయాధికారి గారితో పాటు రైతు కూడా ఆశ్చర్యపోయాడు. రైతు ప్రవర్తనకి ఏదో బలమైన కారణం ఉంటుందని తోచి న్యాయాధికారి ఆ రాత్రి వాడిని కోర్టులో బంధింపజేసి రాత్రి వాడు ఏం మాట్లాడుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడో గమనించమని 2 జవాన్లని వినియోగించాడు. రైతు ఆ కోర్టులో కూర్చుని పైకి వినబడకుండా గొణుకుతూ చేతులతో అభినయిస్తూ, ఇంత లావు చెంబు, ఇంత ఎత్తు, దాని నిండా బంగారమే, ఆ నిజంగా బంగారమే అనుకున్నాడు. జవానులు న్యాయాధికారి గారితో రైతు చేతులతో చేసిన అభినయం వివరించి చెప్పారు. న్యాయాధికారి వాడిని తన వద్దకి తీసుకురమ్మని జవానులకి చెప్పి, వాడు రాగానే చేతులతో ఏదో కొలుస్తున్నావట, ఏమిటా కొలిచేది అని అడిగాడు. రైతుకి అంతలో ధైర్యం వచ్చింది. వాడు న్యాయాధికారితో, తమరు కొలతలే తొలుచుకుంటున్నాను దొరా, తమరి తల ఇంతలా ఉంటుంది, మరి మెడ ఇంత మందం ఉంటుంది, తమరి పొట్ట ఈ పాటు ఉంటుంది అన్నాడు. న్యాయాధికారికి పట్టరాని ఆగ్రహం వచ్చి, ఈ వ్యధవను వెంటనే ఉరి తీసేయండి అని జవానులను ఆజ్ఞాపించాడు. వారు రైతును తీసుకుపోయి ఉరికంబం ఏర్పాటు చేసి తాడు బిగించి ఉచ్చు మెడకు తగిలించబోతూ ఉండగా రైతు, ఆగండి, న్యాయాధికారి గారికి ఒక్క మాట చెప్పాలి అన్నాడు. జవానులు వాడిని న్యాయాధికారి దగ్గరికి తీసుకుపోయి వాడి చివరి కోరిక ఆయనకు నివేదించారు. ఏమిటి నువ్వు నాకు చెప్పాలనుకున్నది అని న్యాయాధికారి రైతును అడిగారు. చూడుదరా, మీ మనుషులు ఆ ఉచ్చు నా మెడకు బిగిస్తే నాకు ఊపిరి ఆడేది కాదు అన్నాడు రైతు. న్యాయాధికారికి నవ్వు ఆగలేదు. ఈ వెధవని వదిలేయండి అన్నాడు ఆయన. రైతు ఇంటికి తిరిగి వెళ్ళి బంగారం పెట్టుకొని తన భార్యతో సుఖంగా జీవించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.